ఇంటింటి సర్వే పూర్తి చేసి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పక్కాగా నిర్వహించాలి. జనవరి 6న తుది ఓటరు జాబితా. నాగర్ కర్నూల్ జిల్లా బదావత్ సంతోష్. జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి వచ్చే అక్టోబర్ 18 వరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం సమీకృత కార్యాలయాల సముదాయాల సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, బూత్ స్థాయి అధికారుల, సూపర్వైజర్లు, రెవెన్యూ అధికారులకు ఓటర్ల జాబితాను సవరణపై ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించినారు. శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో 793 బూతులు ఉన్నాయని, ప్రస్తుతం ఓటర్ జాబితాలో పార్లమెంట్ ఎన్నికల ప్రకారం జిల్లాలోని నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ 3 నియోజకవర్గాల పరిధిలో 7,23,286 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. మనకి యాక్చువల్గా ఈ వర్క్ అనేటటువంటిది 28 నుంచి స్టార్ట్ కావాలంటే ఈ రోజు నుంచి స్టార్ట్ కావాల్సి ఉంది. ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ డేట్ అక్టోబర్ 18 వరకు ఈ ప్రీ రివిజన్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ఈ హౌస్ టు హౌస్ సర్వేకి వీఆర్ గివింగ్ అరౌండ్ 25 హౌస్ సర్వే అనేది చేసుకోవాలి. సో ఇంతకుముందు చెప్పినట్టు మనకి హౌస్ టు హౌస్ సర్వే చేయాలంటే మీ బిఏలో ఫస్ట్ బిఏలో ఉండాలి, డిజిగ్నేట్ అయి ఉండాలి, ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు, ఈ మధ్య లేకపోతే వేరే దగ్గర వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే రిటైర్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇష్యూ ఏమైనా అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వరకు వచ్చేసరికి మీకు తక్కువ మంది బిఏఓలో ఉంటారు. బిఏఓ సూపర్వైజర్స్ 10 మంది, మనకి ప్లస్ పెట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ 100 మంది కూడా ఉండరు. సో డైలీ అండ్ యావరేజ్గా 10 హౌసెస్, 15 హౌసెస్, 20 హౌసెస్ ఉన్న నెంబర్ ఆఫ్ హౌసెస్ బట్టి ఒక 20-25 డేస్ లో ఈ హౌస్ టు హౌస్ సర్వే చేసుకోవడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి. సో మీరు అక్కడికి పోయినప్పుడు ఏమేమి తీసుకెళ్తారు, మీరు చెప్తున్న దాని ప్రకారం న్యూ ఓటర్ లిస్ట్ ఒకటి తీసుకుపోతారు, లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఓటర్ లిస్ట్ ఒకటి తీసుకుపోతారు. అండ్ వాళ్ళకున్న ఎన్ని హౌసెస్ ఉన్నాయి, బిఏలో ఉన్న ఎన్ని హౌసెస్ ఉన్నాయంటే ప్రతి హౌస్ లో కవర్ చేయాలి కాబట్టి హౌస్ లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. హౌస్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని టిక్ చేసుకుంటూ పోవాలి. మేము కూడా ర్యాండమ్ గా ఏదైనా హౌస్ వస్తాం టెక్ చేసిన దానికి వచ్చారా లేదా మీ హౌస్. సో అట్లా అడగడం జరుగుతుంది కాబట్టి ప్రతి హౌస్ వాళ్ళు మెయింటైన్ చేయాలి, వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాలి, హౌస్ హౌస్ సర్వే చేయాల్సి ఉంటుంది. బిఎల్ఓ రిజిస్టర్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఖచ్చితంగా బిఎల్ఓ రిజిస్టర్ తీసుకోవాలి. ఇంకొకటి ఒక మ్యాప్, జ్యూరిస్డిక్షన్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో ఆ మ్యాప్. సో ఈ మ్యాప్ ఇవన్నీ పట్టుకొని కూడా మీరు హౌస్ టు హౌస్ షెడ్యూల్ చేసుకోండి. అంటే మీకు ఓటర్ లిస్ట్ కావాలి, వాళ్ళందరికీ చెప్పమని. దిస్ యాక్టివిటీస్ మ్యాండేటరీ యాక్టివిటీ ఖచ్చితంగా బిఎల్ఓ చేయాల్సిందే. సో వాళ్ళకి ఏదైతే వర్క్ ఉందో వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు ఒకటే రోజు 200 హౌసెస్, ఒకటే రోజు 100 హౌసెస్, 50 హౌసెస్ అలా చేయమనట్లేదు. వాళ్ళకు ఉన్న నంబర్ ఆఫ్ హౌసెస్ బట్టి ఒక 100 హౌసెస్ ఉన్నాయి, డైలీ 10 చేస్తున్నా కూడా 10 రోజుల్లో అయిపోతాయి వాళ్ళకి. కానీ హౌస్ 10 చేస్తున్నామంటే అన్ని ఒక దగ్గర కూర్చొని చేయొచ్చు. అట్లాంటి ఏమైనా ఉంటే మాత్రం మా దృష్టికి వస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హౌస్ టు హౌస్ పోవాలి, హౌస్ టు హౌస్ వెరిఫై చేయాలి, హౌస్ టు హౌస్ వెరిఫై చేసి అక్కడ ఉన్నారా లేదా చూసుకొని ఆ ప్రకారం మనం చేసుకోవాలి. దానికి సంబంధించిన ఈ స్పాట్ వైస్ ఎన్ని అడిషన్స్ వచ్చినాయి, ఎన్ని డివిజన్స్ వచ్చినాయి, ఎన్ని ఏజెంట్ ఉన్నాయి, ఎన్ని 29 ఎవరి 25 కరెక్ట్ చేస్తారా లేదా అనాలిసిస్ పార్ట్ మాకు క్లియర్ గా ఐడియా ఉంటుంది, మాకు క్లియర్ గా తెలుసు. సో దయచేసి ఆల్ బిఎల్ఓ సూపర్వైజర్స్, ఆల్ ఏఆర్ఓస్, డిప్యూటీ తహసీల్దార్స్, ఆర్డీఓస్ ఇక్కడ నుంచి కూడా డైలీగా మానిటర్ చేయండి. ఇదంతా కూడా బిఎల్ఓస్ ప్రాపర్ గా ఎక్కేటట్టు చెప్పండి. చెప్తే రేపటి నుంచి ఇది స్టార్ట్ చేస్తాము. లేటెస్ట్ ఒక 25 డేస్ లో ఆయన హౌసెస్ అవసరం కంప్లీట్ చేసుకుంటాం. దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇంకో కొన్ని రోజుల తర్వాత మేబీ హౌస్ కమర్షియల్ మీటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మీకేమన్నా పంచాయత్ సెక్రటరీస్ కావచ్చు, లేకపోతే మనం పెట్టుకున్న అర్బన్ ఏరియాస్ లో ఉన్న మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా చెప్పుకుంటే వాళ్ళందరికీ చెప్పించి ఈ రోజు వాళ్ళకు ట్రైనింగ్ చేసుకొని రేపు ఈ
ప్రీ రివిజన్ యాక్టివిటీ పర్టికులర్లీ హౌస్ టు హౌస్ సర్వే అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో హౌస్ టు హౌస్ సర్వే మనం ఎన్ని రోజులు టైం ఇస్తున్నాం? అప్రాక్సిమేట్గా ఒక 20-25 డేస్ టైం ఇస్తున్నాం. సో మనకి ఎన్ని హౌసెస్ ఉంటాయి? ఒక బిఏఓకి పోలింగ్ స్టేషన్స్ కి మీకు మేబీ 1200 ఓటర్స్ అంతమంది వరకు ఉంటారు. 1200 ఓటర్స్ కి మీరు బై 4 ఒక 2 ఇయర్స్ ఎందుకంటే ఎవరు 18 కాబట్టి 2 or 3. సో మీకు హౌసెస్ తీసుకోవాలి, ఎట్లా అడిషన్ చేయాలి, ఎట్లా డిలీషన్ చేయాలి, ఎట్లా మాడిఫికేషన్స్ చేయాలి, అవన్నీ కూడా చెప్పి ఉంటారు. సో నెక్స్ట్ స్టేజ్ లో మీరు ఇదంతా తీసుకొని ఆ బిఏఓకి కన్వే అయ్యేటట్టు ఆల్మోస్ట్ అందరు బిఏఓ కూడా రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఎస్ఎస్ఆర్లో చేసిన వాళ్ళే, లేదా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఎస్ఎస్ఆర్లో చేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. కానీ వాళ్ళందరికీ ఒక ప్రెషర్ మళ్ళీ ఒక రివిజన్ లాగా అది రూల్ పొజిషన్ అంతా కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పేసి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఫామ్ 6 అయితే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఫామ్ 7 అయితే ఫామ్ 8. అండ్ ప్రతి అడిషన్ కి, ప్రతి మాడిఫికేషన్స్ కి, ప్రతి డిలీషన్స్ కి కూడా ఒక ఫైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంతకుముందు జేసీగా చెప్పడం జరిగింది. మాకు ఈసీఐ నుంచి టీం రావడం జరుగుతుంది. పర్టికులర్గా ప్రీ రివిజన్ యాక్టివిటీస్ కి ఒక టీం రావడం జరుగుతుంది. ఆ టీం వచ్చినప్పుడు ర్యాండమ్ గా ఎక్కడో ఒక దగ్గర ఏదో